అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ వెల్కి ఫ్రెండ్స్. సారీ అండి, గత 2 days నుంచి అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఇప్పుడైతే ఇంకా నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తానండి, ఇంకెప్పుడు కూడా ఇలా మిస్ చేయను. అండ్ చాలా మంది కూడా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. అలాగే ఎవరైతే వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు తెలిసిందే, మనం 10 రూపీస్ వీడియోస్ అన్ని కూడా ఇంతకుముందు వీడియోలో స్టార్ట్ చేసామండి. అండ్ మళ్ళీ అడిగారండి, అక్క 10 రూపీస్వి ఏదైనా ఒక ఐటమ్స్ తీసుకొని ఎన్ని గ్రామ్స్ వేయాలి, అలాగే మాకు ఆ ఐటమ్స్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది, అలాగే షాప్స్కి ఎంత ఇస్తున్నారు, క్లియర్గా మాకు ఏదైనా ఒక వీడియో చేయండి అక్క అని చెప్పారండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్గా క్లియర్గా చెప్తానండి. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, బాగా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసింది, మేమైతే ఇంతకుముందు 5 రూపీస్ షీట్స్ ఎక్కువ అవుతున్నాయి మా దగ్గర అనేసి అన్నాం. సో మేము కూడా ప్రీవియస్ కూడా 10 రూపీస్ షీట్స్ అంటే 2 days బ్యాక్ కూడా అంటే చెప్పండి కదండి హెల్త్ ఇష్యూస్ అని, అంతకుముందు కూడా మేము 10 రూపీస్ అన్ని కూడా ప్యాకింగ్ చేసామండి. మావైతే 60 షీట్స్ అయితే సేల్ అని. సో మంచి ప్రాఫిట్ అయితే ఉందండి 10 రూపీస్లో కూడా. మనం 5 రూపీస్లో చూసుకుంటే 10 రూపీస్లో కూడా చాలా అంటే చాలా మంచి ప్రాఫిటబుల్ ఉన్న బిజినెస్ అండి. సో మనం 5 రూపీస్వి ఒక 10 సేల్ చేసే కంటే మనం 10 రూపీస్వి ఒక 5 సేల్ చేయొచ్చు. అంటే దానికంటే కొంచెం ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది, తక్కువ షీట్స్ని సేల్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుందని చెప్తున్నానండి. అండ్ చాలా మంది కూడా ఆవాలు చెప్పండి అక్క మాకు ఎంత క్వాంటిటీలో వేయాలి అని చెప్పానండి. ఫ్రెండ్స్ 10 రూపీస్లో ఆవాలు వచ్చేసి 8 to 10 grams అయితే వేయాలండి. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఆవాల్ని 10 రూపీస్ ప్యాకెట్స్ని ఎలా ప్యాకింగ్ చేయాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. సో మీకు ఆల్రెడీ 10 రూపీస్ కవర్ సైజ్ చెప్పానండి ప్రీవియస్ వీడియోలో. సో మళ్ళీ ఒకసారి అడుగుతున్నారు, మళ్ళీ చెప్తానండి. కవర్ సైజ్ వచ్చేసి 3/4 అండి. మనం ఇది 10 రూపీస్కి యూజ్ చేసేది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అన్నీ కూడా ఆవాలన్నీ ఇలా మెజర్మెంట్ వేసుకొని చేసుకోవచ్చు అండి. నాకైతే ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను. అండ్ ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ మనం మిషన్లో సీల్ చేయడం కంటే అన్నీ ఒక దగ్గర పెట్టుకొని దాని తర్వాత డైరెక్ట్గా మనం ప్యాకింగ్ చేస్తే టైం అనేది సేవ్ అవుతుంది. సో అందుకోసమేనండి అన్నీ కూడా నేను ఇక్కడ పక్కన పెట్టేసుకొని అన్ని ప్యాకింగ్ చేసి మీకు చూపిస్తానండి. మనకి 10 రూపీస్లో 8 to 10 grams అయితే వేయాలండి. లేదు మీకు కావాలనుకుంటే మీరు నేను చెప్పాను కదా ఏదైనా ఒక మూత ద్వారా మీరు కొలుచుకొని వేసుకోవచ్చు. శాంపుల్గా అయితే మీరు ఒక షీట్ అయితే అండ్ ఒక శాంపుల్ కవర్ అయితే షాప్ నుంచి తెచ్చుకొని స్టార్ట్ చేయండి. కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలి వాళ్ళు అనుకుంటున్నారో. సో ఇప్పుడు వచ్చేసి అన్నీ కూడా మీకు వేసేసి చూపిస్తానండి. మనమైతే ఇంటికాడే ఉండి బయటికి వెళ్ళి జాబ్ చేయాలి ఇబ్బంది అవుతున్నప్పుడు మనం ఇంటికాడే కూర్చొని హాయిగా ఈ మసాలా బిజినెస్ అయితే చేసుకోవచ్చు అండి. ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, అతి తక్కువ బడ్జెట్లోనే అంటే ఒక 2 to 3,000 మ్యాక్సిమం అంటే ఒక 1,500 to 2,000 వరకు మనం ఇందులో ఇన్వెస్ట్ చేసి ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఒకే ఐటమ్ మీద మనం బిజినెస్ చేయట్లేదు. దీంట్లో మన దగ్గర ఆల్రెడీ ఒక 20 ఐటమ్స్ అయితే మసాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మనమైతే ఈ బిజినెస్లో ఏదైనా ఒక ఐటమ్ మీదే కాదండి ఇప్పుడు మనం బిజినెస్ చేస్తుంది. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది మసాలా వచ్చేసి 20 ఐటమ్స్ ఉన్నాయని. సో అన్ని ఐటమ్స్ మీద మనం ఈ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుందండి. అండ్ చాలామంది అడిగారు అక్క ప్రాఫిట్ని మీరు ఎలా చూస్తున్నారు అని. సో ఫ్రెండ్స్ నేనైతే ప్రాఫిట్ని 2 waysగా చూస్తున్నాను. ఒకటి మనం స్టాకు కవర్స్ షీట్స్ అన్నీ కూడా ఎంత అవుతున్నాయి టోటల్ రాసుకుంటాను, లేదా ఇండివిజువల్ ఏదైనా ఒక ఐటమ్స్ తీసుకొని ఎన్ని షీట్స్ అయినాయి ఆ ఒక్క షీట్స్కి ఎంత అమ్ముతున్నాను, టోటల్ ఎంఆర్పి ఎంత, అలా అన్ని ఐటమ్స్ మీద కూడా నేను ప్రాఫిట్ అనేది 2 విధాలుగా చూస్తున్నానండి. సో చాలా మంది అడిగారు ప్రాఫిట్ గురించి చెప్పండి అక్క అనేసి. సో ఈ విధంగా అయితే నేను ప్రాఫిట్ గురించి చూస్తున్నాను చెప్పానండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి నేనైతే ఖచ్చితంగా చెప్తానండి, దీంట్లో అయితే ఎటువంటి లాస్ ఉండదు. సో మంచి ప్రాఫిట్ ఉన్న బిజినెస్. ఎందుకు అంటే మనం కష్టపడి ఖచ్చితంగా మార్కెటింగ్ చేసుకుంటే 100కి 100% మనకి ప్రాఫిటబుల్ బిజినెస్. మనం ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఒకవేళ బయటికి వెళ్ళకుండా జాబ్ ఉన్నా కానీ హెల్త్ ఇష్యూ వల్ల లేదా ఇంట్లో ప్రాబ్లం వల్ల మనం జాబ్ రాకపోయినా మనకు శాలరీస్ అనేది కట్ అవుతాయి. సో ఈ బిజినెస్ ఏదండి ఎటువంటి అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఇదేంటి ఇది మన ఓన్ బిజినెస్. మనకు ఓపిక ఉన్నంత వరకు మనకి చేయాలన్నంత వరకు మనం ఈ బిజినెస్ అయితే చేసుకుంటామండి. సో దీంట్లో అయితే ఎటువంటి లాస్ ఉండదు, ఎటువంటి కటింగ్ కూడా ఉండదు. అండ్ మనకి ఎంత ఖాళీ టైంలో మన ఇంట్లో పిల్లల్ని పనులు చేసుకొని అన్నీ చేసుకుంటూ కూడా మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు. మన హస్బెండ్స్ జాబ్స్ చేస్తున్నప్పుడు కూడా మనం ప్యాకింగ్ చేసి వాళ్ళని మనం కన్విన్స్ చేసి నేను కూడా చేయాలి అనుకుంటున్నాను, నేను కూడా మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను, నేను కూడా ఎంతో కొంత సంపాదించాలను నాకు ఒక కోరిక ఉంది అని మనము వాళ్ళని కన్విన్స్ చేసి అర్థం చేసుకునే విధంగా నచ్చి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తానండి. ఒకసారి కాకపోయినా ఒక 2-3 సార్లు అన్నా ట్రై చేయండి. చాలా మంది అడిగారు అక్క మాకు హస్బెండ్ సపోర్ట్ లేదు,
సపోర్ట్ కాదు, హెల్ప్ చేయట్లేదు అన్నారండి. ఇక్కడ హెల్ప్ గురించి కాదండి, మనం బిజినెస్ చేయాలనుకుంటే మనకి అంటూ ఒక సపోర్ట్ ఉండాలి. సో అది మెయిన్ వచ్చేసి ఫ్యామిలీ సపోర్ట్. నేను స్టార్టింగ్ అప్పుడు చెప్పాను వీడియోస్లో, మనం ఈ బిజినెస్ చేయాలి అన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ముందుగా మనం తీసుకోవాలి అనేసి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా కన్విన్స్ చేయండి, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సో మీరు ప్యాకింగ్ చేసిన ఐటమ్స్ వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఇలా ఇవ్వమని చెప్పండి, మంచి సక్సెస్ అవుతారు. చూసారు కదా, ఇవైతే నేనైతే ఆవాలన్నీ కూడా ఇలా ప్యాకింగ్ చేసేసానండి. సో నేను వచ్చేసి 1/2 kg తీసుకున్నాను. 1/2 kg వచ్చేసి నాకు పడిన ప్రైస్ 35 రూపీస్ అండి. సో ఈ 2 షీట్లు మనం 10 రూపీస్వి, ఒక్క షీట్ వచ్చి మనము షాపు వాళ్ళకి అమ్మేది వచ్చేసి 70 రూపీస్కి అమ్ముతామండి ఈ షీట్ మొత్తము. సో ఈ 2 షీట్లు మనం షాపు వాళ్ళకి అమ్మినా కానీ మనకైతే 140 రూపీస్ వస్తుందండి. అండ్ మనకి కవర్స్కి ఒకళ్ళ షీట్స్కి ఈ ఐటెంలోనే ఒక 15 రూపీస్ తీసేసినా కానీ మనకైతే ప్రాఫిట్ అయితే 90 రూపీస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో అదే 1 kg తీసుకున్నా కానీ 180 రూపీస్ అయితే లాభం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇందులో అయితే ఎటువంటి నష్టం అయితే లేదు, 100% అయితే ప్రాఫిటబుల్ ఉన్న ఒక మంచి బిజినెస్ అని చెప్తున్నాను. సో ఈరోజు వచ్చి ఈ వీడియోలో మనము ఆవాలు 10 రూపీస్కి ఎంత క్వాంటిటీలో వేయాలి, అలాగే దీని ప్రాఫిట్ వచ్చిందా లేదనేది క్లియర్గా వచ్చేసి మీకు ఈ వీడియోలో చెప్పానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చెప్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.